టీటన్కు స్వాగతం. మనతో ప్రముఖ విశ్లేషకులు, సామాజిక ఉద్యమకారులు జి రాములు గారు ఉన్నారు. వారితో ఈ మనుస్మృతి రచ్చ ఏంటి, అసలు రాజ్యాంగం అంటారు, మనుస్మృతి అంటారు, ఈ మధ్యన విపరీతంగా రచ్చ జరుగుతుంది. దానిపై అసలు మనుస్మృతి ఏంటి, ఇప్పుడున్న రచ్చ ఏంటో మనం తెలుసుకుందాం. నమస్కారం అండి రాములు గారు. నమస్కారం అండి సార్. ఇప్పుడు ఏంటి రచ్చ, మనుస్మృతి రచ్చ ఏంటి, రాజ్యాంగం ఏంటి, అసలు మాకు ఏంటి గొడవ అంతా? రేపు అంటే డిసెంబర్ 25వ తారీఖు నాడు మనుస్మృతి దహనం అనేది దేశవ్యాపితంగా అనేక ప్రాంతాలల్లో జరుగుద్దండి. దాదాపు ఒక అంటే సంస్థలు కానీ, తర్వాత కొన్ని పార్టీలు కానీ, లేదా అనేక రకాల విప్లవ సంస్థలు కానీ ఈ కార్యక్రమం నిర్వహిస్తాయి. కారణం ఏంటి అంటే, మనుస్మృతి అనేది ఇవాళ మనకి ఇంకెక్కడ ఉంది మనుస్మృతి, అది ఎన్నడో వచ్చిపోయింది కదా. ఇంకా ఇప్పుడు దాని మీద ఈ మనుస్మృతిని దహనం చేయటం కానీ, దానికోసం ఫంక్షన్ చేయటం కానీ, దాని మీద చర్చించటం కానీ ఎందుకు అనే భావన సహజంగానే వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు గతంలాగా ఏదో మూతుకు ముంత ఇంకో దానికి ఏదో చీపురు అనేది ఉండేది, ఆ పరిస్థితి ఇప్పుడు లేదు కదా. అయితే 1927 డిసెంబర్ 25 నాడు ఈ మనుస్మృతిని దహనం చేయటం అనేది ప్రారంభమైంది. దీన్ని ప్రారంభించిన వాడు డాక్టర్ అంబేద్కర్. అయితే అప్పటికి ఇప్పటికంటే ఇంకా అధ్వానమైన పరిస్థితి సమాజంలో ఉండేది. ఈ సామాజిక అణచివేతలు, అంటరానితనము, ఇదంతా కూడా. దీనన్నిటికీ ఎక్కడ మూలం ఉంది అనే దాన్ని అంబేద్కర్ లోతుగా స్టడీ చేశారు. అసలు ప్రపంచవ్యాప్తంగానే భారతీయ సమాజంలో ఉన్న ఈ కుల వ్యవస్థ గురించి అనేక మంది ఇతర దేశస్తులు కూడా పరిశోధనలు చేశారు, కానీ ఇది ఇటీవల కాలాన్ని ఎక్కువ చేశారు. మొట్టమొదలు 19వ శతాబ్దం లోపల మనకి చారిత్రక ఆధారాలను కనుక జాగ్రత్తగా పరిస్తే 1853 లోపల కార్ల్ మార్క్స్ భారతీయ సమాజం లోపల మనుధర్మ స్మృతి అనేది ఒకటి ఉంది. అది చాలా భయంకరమైంది. కార్ల్ మార్క్సే చెప్పాడు. కార్ల్ మార్క్స్ 1853లో న్యూయార్క్ ట్రిబ్యూన్ అనే పేపర్లో ఒక వ్యాసం రాశాడు. ఏమని రాశాడంటే, ఇతర సమాజాలతో పోల్చుకున్నప్పుడు భారతీయ సమాజం చాలా డిఫరెంట్గా ఉంది. ఇతర సమాజాలలో సమాజం పరిణామక్రమం అనేది లేదా సమాజంలో గుణాత్మకమైన మార్పు జరగటానికి చాలా సులభం, కానీ భారతీయ సమాజం లోపల అది చాలా క్లిష్టంగా ఉంది. ఎందుకంటే అక్కడ మనుస్మృతి అనేది, మనుధర్మం అనేది ఒకటి ఉంది. అది ప్రజలని మానసికంగా చాలా వెనుకబట్టేట్టు తయారు చేసింది. మూఢనమ్మకాలతోని ప్రజల మనసులన్నింటినీ కలుషితం చేసింది. అక్కడ జనాలు కోతుల్ని పూజిస్తారు, పాముల్ని పూజిస్తారు, జంతువుల్ని పూజిస్తారు. అసలు ఏది కనపడితే దాన్ని పూజించేటట్టు అంత అమాయకంగా, అంత వెనకబడితనంతో ఉన్నారు. దీని ప్రకృతి ఆరాధన అనొచ్చు కదా మనం. అంటే ఏదైనా కానివ్వండి, కానీ ఒక అతీత శక్తులన్నీ కనపడ్డ ప్రతి దాంట్లో ఉంటుందనే ఒక మూఢనమ్మకం అనేది ఉంది. మూఢనమ్మకం అనేది సమాజాన్ని అభివృద్ధి పరచడానికి ఉపయోగపడదు, సమాజాన్ని వెనక్కి తీసుకుపోవడానికి ఉపయోగపడుద్ది. కాబట్టి ఇలాంటి వెనుకబాటుతనం అనేది భారతీయ సమాజంలో ఉంది. ఇది ఉండటానికి కారణం మనుస్మృతి అనేది 1000 సంవత్సరాల నుండి భారతీయ సమాజాన్ని ప్రభావితం చేసింది. ఇది ఆయన చెప్పింది. దీన్ని లోతుగా పరిశీలించి అసలు భారతీయ సమాజంలో ఈ కుల వ్యవస్థ ఎందుకు వచ్చింది, ఎందుకు కొనసాగుతుంది, ఏమి చేస్తే ఈ కుల వ్యవస్థ అంతమైంది అని లోతుగా పరిశీలించి శాస్త్రీయంగా పరిశోధనలు చేసి దాన్ని ఒక థియరిటికల్ గా అభివృద్ధి పరిచింది డాక్టర్ అంబేద్కర్. ఆయన కుల నిర్మూలన అనే పుస్తకంలో చాలా విషయాలు రాస్తాడు. అయితే అప్పుడు ఆయన కూడా ఎందుకు ఉన్నది, ఎందుకంటే తాను అంటరానితనాన్ని అవమానాలు భరించిండు. ఎంత చదువుకున్నా కూడా సమాజం లోపల గౌరవం లేనిదనాన్ని ఆయన దాంతో ఆయన ఈ కుల వ్యవస్థ అంతం చేయాలనే ఉద్దేశంతో చాలా లోతుగా స్టడీ చేశాడు. అంటే ఇప్పుడు కులాలు ఇది మనుస్మృతి మీరు చెప్పారు కాబట్టి, చాతుర్ణ వ్యవస్థ కదా, 4 కదా కులాలు. ఈ మాలమాదులు, పంచులు ఎక్కడి నుంచి వచ్చారు, దళితులు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఇన్ని వందల వేల కులాలు ఎక్కడి నుంచి వచ్చారు? ఇప్పుడు ఒకటేనండి, మనం ఇది మంచిది, మనుస్మృతి అనేది మంచిది అయితే దాన్ని కాపాడుకోవటం అవసరం. అది సమాజాన్ని వెనక్కి పెడుతుంది, సమాజాన్ని అభివృద్ధి నిరోధకం వైపు తీసుకుపోతుంది, సమాజాన్ని నాశనం చేస్తుంది అనుకున్నప్పుడు దాన్ని తగలబెట్టాల్సిన అవసరం ఉందనే ఉద్దేశంతో అంబేద్కర్ ఈ కార్యక్రమాన్ని తీసుకు. అయితే దాని తర్వాత
స్వార్థపర వర్గాలు తమ అవసరాల కోసం ఒక నాలుగు కులాలుగా ఉన్న వాటిని అనేక కులాలుగా మార్చింది. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే ఏ వర్ణం వల్ల ఆ వర్ణములనే పెళ్లి చేసుకోవాలి, ఇప్పుడు ఎట్టయితే ఏ కులం వల్ల ఆ కులంలో పెళ్లి చేసుకోవాలని అనుకుంటారో మొదటి దశలో ఏ వర్ణం వల్ల ఆ వర్ణంలో పెళ్లి చేసుకోవాలని ఉండేది. కానీ సమాజం ఎన్ని కట్టుబాట్లు పెట్టినా కూడా ప్రజల యొక్క ఆస్పిరేషన్స్, ప్రజల యొక్క అవసరాలు లేదా అనేక రకాలుగా ఉంటాయి. కులాల వర్ణాల మతాలను చూసి వర్ణాలను చూసి పెళ్లిళ్ళు కానీ ఆకర్షణలు కానీ ప్రేమించుకోవటాలు ఉండవు. అక్కడ ఉండే పరిస్థితుల్లో వాళ్ళ మనసులు కలిస్తే ప్రేమించుకుంటారు. అయితే బ్రాహ్మణులనే ప్రేమించాలి, వైశ్యులనే ప్రేమించాలి, శూద్రుడినే ప్రేమించాలి, క్షత్రియులనే ప్రేమించాలి అని మనం ఎన్ని సిద్ధాంతాలు చేసినా బ్రాహ్మణులు వైశ్యులు క్షత్రియులు శూద్రులను ఇట్లా పెళ్లి చేసుకోవటం వల్ల మీరు సమాజ నియమాలని అతిక్రమించిందనే పేరిట ఒకరిని వెలివేసేవాళ్ళు. వెలివేసిన తర్వాత సహజంగానే బ్రాహ్మణులు క్షత్రియులు పెళ్లి చేసుకుంటే వాళ్ళని వెలివేసిందనుకో అది కొత్త వర్ణమో కొత్త కులమో. అట్లనే బ్రాహ్మణులు వైశ్యులను పెళ్లి చేసుకుంటే అదొకటి, వైశ్యులు శూద్రులను చేసుకుంటే ఇంకొకటి. ఇట్లా ఎవరైతే తమ సమాజ నియమాలు వాళ్ళు పెట్టుకున్న సమాజ నియమాలను అతిక్రమించినరో వాళ్ళందరూ వెలివేశారు. వెలివేయబడ్డ వారిని కొత్త కులాలైనవి. ఇవాళ ఇన్ని కులాలు ఏర్పడటానికి కారణం ఏంటంటే వివాహాలు తాము చెప్పిన కాడనే చేసుకోవాలి కానీ బయట చేసుకుంటే తప్పు అన్న తర్వాత దానికి శిక్ష ఆ వెలివేయబడ్డ దాని ఫలితంగానే అనేక ఇన్ని కులాలు ఏర్పడటానికి కారణమైంది. అంటే వెలివాడలు ఎట్లా ఏర్పడ్డాయి అంటారు మీరు? వెలివేయబడ్డ వాళ్ళంతా కొత్త కులం, అదొక వెలివాడలు అనాలి దాన్ని. అదే అంతే. అందుకోసమే ఒకనాడు నాలుగు వర్ణాలుగా ఉన్నాయి. వర్ణ సంక్రమాలు జరగటంతో కొత్త కులాలు. అందుకోసమే ఎవరు కూడా పవిత్ర బ్రాహ్మణులు, పవిత్ర క్షత్రియులు, పవిత్ర వైశ్యులు లేరు. అంత కలగాబులగమే. ఇవాళ కూడా ఇప్పుడు కూడా మన సమాజం లోపల నేను ప్యూర్ రజకున్నో, నేను ప్యూర్ యాదవ్నో, నేను అని అంటానికి ఏం లేదు. అన్నీ కూడా ఎక్కడ అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు ఒకటి వస్తుంది, మీరు క్లారిఫై చేయండి. ఇంటి పేర్లు అనేవి చాలా కులాలు కనపడుతున్నాయి. ఒకే ఇంటి పేరు బ్రాహ్మణుల నుంచి అంటే అదే అర్థమైంది నాకు, దళిత ఎస్సీ ఎస్టీ వరకు ఒకే ఇంటి పేరు. కొప్పుల కావచ్చు. ఇప్పుడు మా ఇంటి పేరు ఉంది, నాకు కేవలం కొల్లా అంటారు మా ఇంటి పేరు. అంటే దీని మీద కూడా నాకు అంటే మీలాంటి వాళ్ళు నాకు క్లారిఫికేషన్ ఇవ్వాలి. బ్రాహ్మణులో ఉందా, వైశ్యస్లో ఉందా, నేను కాపు బై బర్త్ పుట్టుకతో, కానీ నేను అన్నీ వదులుకున్నది వేరే విషయం. కాపు నేను, కమ్మలో ఉంది కొల్ల వెంకయ్య గ్రూప్, నక్సలైట్ గ్రూప్ ఒకటి ఉండేది కొల్ల వెంకయ్య గ్రూప్, నేను కాపు. ఎస్సీలో చూసా, వైశ్యాసులో మా ఇంటి పక్కన ఉండేవారు వైశ్యాసు. ఇట్లా అన్ని కులాలు అంటే ఒకే ఇంటి పేరు ఇన్ని కులాలు రావడానికి కారణం ఏంటంటారు? ఒకటేనండి కులాలు. ఈ ఇంటి పేర్లు ఎట్టొచ్చినాయంటే చింత చెట్టు కింద ఉందనుకోండి, అప్పుడు అంతకుముందు పేర్లే పిలుచుకునేది. ఎప్పుడైతే ఇంటి పేర్లతోని ఐడెంటిఫై చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు చింతకింది వీరమల్లు, లేకపోతే పెంటకాడ పుల్లయ్య, వేటవుతల మల్లయ్య, ఇట్లా వచ్చినాయి ఒకటి. కానీ ఇదే ఒకే కులంలోకి వస్తున్నాను నేను. మొగిలిచర్ల అనే గ్రామం ఉందనుకోండి, ఆ గ్రామం నుంచి ఒక ఆయన ఒక ఊరికి పోతాడు, ఇంకొక ఆయన ఇంకొక ఊరికి పోతాడు. ఎక్కడి నుంచి వచ్చిండు వీళ్ళు? మొగిలిచర్ల. కాబట్టి అతనికి మొగిలిచర్ల నుంచి వచ్చింది కాబట్టి మొగిలిచర్ల సుధాకరు, మొగిలిచర్ల ప్రభాకరు, ఇట్లా పేర్లు వస్తాయి. కాబట్టి ఒక ఊరు నుంచో, ఒక ఏరియా నుంచో, లేదా ఒక కాలువ ఒడ్డు నుంచో ఇట్లా ఎక్కడి నుంచి అయితే వస్తారో వాళ్ళకి ఆ ఇంటి పేర్లు తగిలేయటం జరిగింది. మొదట్లో ఇంటి పేర్లు లేవు. తర్వాత అవసరాల కోసం ప్రభుత్వం రికార్డ్స్ కోసం ఈ ఇంటి పేర్లు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అది ఒకే ఇంటి పేరు ఇన్ని కులాలు ఎందుకు వచ్చింది? అదేనండి, ఆ ఊరు నుంచి విజయవాడ నుండి వెళ్ళొచ్చిండు రాములు, విజయవాడ రాములు. అవును. విజయవాడ నుంచి వచ్చిండు శాస్త్రి గారు, విజయవాడ శాస్త్రి. విజయవాడ నుంచి వచ్చిండ్రు బండారు రవికుమార్, విజయవాడ రవికుమార్. అంతే. అట్టనే ఒక విలేజ్ నుండి వెళ్ళొచ్చిన వాళ్ళందరికీ ఏ కడిగి పోయినా కూడా ఏ కులమైనా కూడా ఆయా పేర్లు వచ్చి ఉంటాయి. ఓహోహో, అర్థమైంది. తర్వాత ఇంకోటి సార్, ఇప్పుడు అసలు ఈ రాజ్యాంగం లేకపోతే భారత అంబేద్కర్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విరచిత రాజ్యాంగం, ఇటు మనుస్మృతి. ఇప్పుడు పంచాయతీ అంతా ఏంటి? ఈ రాజ్యాంగం తీసి ఆ రాజ్యాంగం పెడతారు.
ఏమైంది, నష్టమే వచ్చింది అసలు ఈ రాజ్యాంగం ఆ రాజ్యాంగం మీద ప్రమాదం ఏంటి? ఒకటండి, అసలు మన 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 జీవితాలన్నింటినీ శాసించేదే ప్రభుత్వాలు, ప్రభుత్వాలు ఎంపిక చేసుకున్న రాజ్యాంగాలు. 1773 వరకు, అప్పుడు ఇంగ్లీషుడు మన భారతదేశాన్ని పరిపాలిస్తుండ్రు. 1773 వరకు భారతదేశంలో ఉన్నది ఒక ధర్మసూత్రం, ఒక 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 ధర్మస్మృతి. అది మనుధర్మస్మృతే. ఈ మనుధర్మస్మృతి అనేది భారతీయ సమాజంలో ఆలోచనలని, ఆహార అలవాట్లని, తర్వాత స్త్రీ పురుష సంబంధాలని, మనుషుల మధ్యలో ఉండాల్సిన రిలేషన్స్ అన్నిటిని అది శాసించింది. అది మనుధర్మస్మృతి. అంత పాతది, చాలా ప్రాచీనమైంది కాబట్టి దానికి చాలా అనుభవం, విలువ ఉంటుంది కదా. అయితే అక్కడే మనం చూడాలి, అది ఎవరి కోసం ఏర్పడ్డది ఇక్కడ మనం చూడాలి. ఎవరు దాన్ని సృష్టించింది, ఎవరి కోసం ఏర్పడ్డది, ఎవరి ప్రయోజనాల్ని కాపాడింది. ఇగో ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. ఎప్పుడైనా మనం ఏ రాజ్యాంగాన్ని అర్థం చేసుకోవాలన్నా, ఏ పరిపాలన అర్థం చేసుకున్నా, ఏ ప్రభుత్వాన్ని అర్థం చేసుకోవాలన్నా, ఏ పార్టీని అర్థం చేసుకున్నా కూడా మనం ఈ కోణం నుంచి ఆలోచించాల్సిన ఎవరి ప్రయోజనాల కోసం ఉంది. అయితే భారతీయ సమాజం లోపల ఈ వర్ణ వ్యవస్థ అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేసి, దాన్ని కాపాడి, దాన్ని కొనసాగించటం అనేది ఈ మనుధర్మ శాస్త్రం చేస్తుంది. అంత అవసరం ఎందుకు వచ్చింది? ఆడికే వస్తుంది. ఒకనాడు ఉండే కానీ కాదు, ఇప్పుడు దాని ప్రభావం అన్నిటి మీద ఉంది. ఇవాళ మనందరం మనుషులందరూ సమానం కాదు, పోయి ఎక్కువ తక్కువ సహజమే అంటారే, ఇది మనుధర్మ శాస్త్రం. బ్రాహ్మణులు ఎక్కువ, దళితులు తక్కువ అని ఎవరు చెప్పిండ్రు? ఈ హైదరాబాద్లో ఉన్నోళ్ళు ఇదే అంటారు, కాశ్మీర్లో ఉన్నోళ్ళు ఇదే అంటారు, గుజరాత్లో ఉన్నోళ్ళు ఇదే అంటారు, బెంగాల్లో ఉన్నోళ్ళు ఇదే అంటారు. వీళ్ళందరినీ ఎవరైనా కూకోబెట్టి క్లాస్ ఇచ్చిండ్రా? ఎందుకంటే ఇట్లా అంటే ఒక 2000 సంవత్సరాల నుంచి 3000 సంవత్సరాల నుండి ఇది జీర్ణించుకోవటం జరిగింది. సార్, ఒక తల్లికి పెట్టిన బిడ్డలతో సమానంగా ఉండరు, దీని మొత్తం సమాజంలో అందరూ ఒకటి అంటే ఎట్లా సాధ్యం అవుతుంది? అదే ఈ మాట ఎవరు చెప్పిండ్రంటే, ఇది మీకు ఎందుకు వచ్చిందంటే అది మనుధర్మశాస్త్రం. మనుషులందరూ సమానం కాదు అనేది ఎవరు చెప్పిండ్రు? మనందరికీ ఈ ఆలోచన, ఎవరికైనా మనిషికి ఒక ఆలోచన రావటానికి దీనికి వెనక ఒక బ్యాక్గ్రౌండ్, ఒక పునాది ఉంటుంది. ఏ పునాది నుంచి మనకి ఈ ఆలోచనలు వస్తున్నాయి మనుషులందరూ సమానం కాదని? అంటే బిడ్డలే సమానం కాదు, మనుషులందరూ సమానం కాదు, ముదుట రాత ప్రకారంగా ఉంటుంది, దేవుడు మన నెట్టిని సృష్టించిండు, 5 ఏళ్ళు సమానంగా ఉన్నాయా? ఇవన్నీ ఎక్కడి? ఇవన్నీ ఒక నీతి సూత్రాల నుంచో లేకపోతే అవినీతి సూత్రాల నుండో ఏదో ఒక పునాది నుండి వచ్చినాయి మనందరికీ. ఇప్పుడు ఉదాహరణగా చెప్పాలంటే స్త్రీ సమానం కాదు అని అన్నారు అనేది ఉందనుకో, ఎవరు చెప్పిండ్రు మనకి ఇది? స్త్రీ సమానం కాదని ఇప్పుడు స్త్రీ మాట వచ్చారు కాబట్టి నాకు క్లారిఫికేషను, మనుధర్మ శాస్త్రంలో నాకు కాస్త ఇదంటే తేడా కనపడింది. ఎక్కడైతే స్త్రీ పూజ, నాకు సంస్కృతం అంత రాదు కాబట్టి తెలుగులో మాట్లాడతా, ఎక్కడైతే స్త్రీ పూజించబడుద్దో అక్కడ ఆ ఏరియా అంతా, ఆ ప్రదేశం అంతా చాలా సుభిక్షంగా ఉంటుందని చెప్పారు. అదే సందర్భంలో స్త్రీకి స్వాతంత్రం ఇవ్వకూడదు, ఇస్తే అది చాలా ప్రమాదం అని కూడా చెప్పారు. అసలు ఏంటి ఈ మనుధర్మ శాస్త్రం ఏం చేసిందంటే, కొంతమంది ప్రయోజనాల కోసం అందరినీ శ్రమజీవులుగా, బానిసలుగా మార్చింది. ఇది ఫస్ట్ పాయింట్. ఎవరి ప్రయోజనాల కోసం? బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర 4 వర్ణాలుగా ఎవరు సృష్టించిందని చెప్పింది? ఎవరు చెప్పిండ్రు? పైన సృష్టించాడు. అదే ఈ మాట ఎవరు చెప్పిండ్రు? పైన సృష్టించిందని బ్రాహ్మణోత్తములు చెప్పారు. అందుకోసమే బ్రాహ్మణులు తమ కోసం ఇవన్నీ సృష్టించారు. బ్రాహ్మణులు తమ కోసం ఇవన్నీ సృష్టించారు. గుప్పడి మంది బ్రాహ్మణులు మొత్తాన్ని ఇలా మారుస్తుంటే అందరూ నోరు పూసి కూర్చున్నారా? ఎస్, ఎగ్జాక్ట్లీ, అది నాకు కావాలి. ఇక్కడే మంచి ప్రశ్న వేశారు. ఏమైందంటే సమాజంలో మొట్టమొదలు అందరూ కూడా వేటాడుకొని కానీ లేకపోతే కాయలు పండ్లు ఏవో తెచ్చుకొని కానీ అందరూ తినే ఒక దశ ఉండేది. ఆ దశ దాటిన తర్వాత కొంతమంది అంటే స్టోర్ అయింది. ఇప్పుడు జంతువులను వేటాడటం, జంతువులను పట్టుకొచ్చి సాదటం, తర్వాత పండ్లన్నీ తీసుకురావటం, అందరు కలిసి తినటం, అందరు కలిసి వేటాడుకోవటం, ఆ దశ దాటిన తర్వాత సంపద కొంత పోగైంది. అంటే పశువులని అంతకుముందు చంపి తినే కంటే తీసుకొచ్చేది, కారబెట్టేది, తర్వాత పాలు పిండేది, పశు సంపదని డెవలప్ చేసేది, వీటన్నిటి మీద
ఒకళ్ళు దాన్ని కాపలా కాసే అవసరం ఉంది, ఒకళ్ళు అక్కడ ఉండి అందరికి పని చెప్పాల్సిన అవసరం ఉంది. ఎవరెవరైతే షార్ప్గా ఉంటారో ఆ షార్ప్గా అప్పుడు షార్ప్గా ఉన్నవాళ్ళు వాళ్ళు మనం ఇంకా సుఖంగా ఉండాలంటే ఏం చేయాలి? అరే మిమ్మల్ని అట్ట ఖాయమని దేవుడే చెప్పిండ్రా, నన్ను ఇక్కడ నిలబడవని దేవుడే చెప్పిండు నాకు అని ఇంత తన యొక్క టాలెంట్ని దేనికి ఉపయోగించిందంటే తన ప్రయోజనాల కోసం, తన భోగలాల సుత్వం కోసం మిగతా వాళ్ళందరినీ మీరు అట్టనే బతకాలని, మమ్మల్ని ఇట్ట బతకమని దేవుడే చెప్పిండనేటట్టుగా క్రియేట్ చేసిండ్రు. తర్వాత చదువు వాళ్ళు డెవలప్ చేసుకొని ఇంకొకరు చదివితే విజ్ఞానవంతులు అవుతారని చదువుని నిషేధించారు. తర్వాత తామ దగ్గర సంపద ఉండాలి కానీ ఇతరుల దగ్గర సంపద ఉండకూడదని అది శాసించారు. ఇట్లా అంటే ఇక్కడ ఇంకో సమస్య సరే ఇలా చేశారు. ఇప్పుడు బ్రాహ్మణులు కూడా ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు కదా, భార్య పిల్ల తల్లి మొత్తం మహిళలు ఉంటారు. అట్లాగే క్షత్రియ వైశ్య శూద్రులు ఉంటారు. మొత్తం మహిళలందరూ కూడా ఈ మను ధర్మశాస్త్రంలో నేను చదివిన దాన్ని కొద్దిగా విన్నదాన్ని బట్టి చదివిన దాన్ని బట్టి స్త్రీ ప్రళయాంతకం, స్త్రీకి చదువు ఉండకూడదు, స్త్రీకి స్వాతంత్రం ఉండకూడదు, స్త్రీ అని మరి బ్రాహ్మణులు కూడా వాళ్ళ మహిళలు వాళ్ళు కాపాడే ప్రయత్నం చేయాలి. వాళ్ళు ఎందుకు చేసిందంటే తాము ఇతర స్త్రీలతో తమకు సంబంధం ఉండాలి కానీ తమ స్త్రీలని ఎవరు ముట్టుకోకూడదు. అందుకోసం వాళ్ళకి కావలసిన నిర్బంధాలు సంఖ్యలన్నీ తయారు చేశారు. ఇప్పుడు వాళ్ళు చెప్తారు బ్రాహ్మణుని అవసరం అనుకుంటే క్షత్రియ అమ్మాయిని చేసుకోవచ్చట, వైశ్య అమ్మాయిని చేసుకోవచ్చట. క్షత్రియుడు బ్రాహ్మణ అమ్మాయిని చేసుకోకూడదు, వైశ్య అమ్మాయిని చేసుకోవచ్చట. వైశ్యుడు శూద్రులు మాత్రం చేసుకోవాలి కానీ క్షత్రియుడిని బ్రాహ్మణులను చేసుకోకూడదట. శూద్రులు ఇక వాళ్ళు అసలు పనికిరాని వాళ్ళు ఇంకొకరిని ముట్టుకుంటే పై వర్గంలో ఎవరితో సంబంధం పెట్టుకుంటే వాళ్ళని చాపలు చుట్టి కాల్చేయాలి లేదా వాళ్ళ మర్మాంగాన్ని కోయాలి. ఇది ధర్మంగా. అంటే న్యాయ శిక్షల విషయంలో కూడా ఈ మనులు ఈ వివక్షత ఉందా? ఖచ్చితంగానండి. ఇప్పుడు సరే ఈ సందర్భంగా అసలు మనుధర్మశాస్త్రం ఏం చెప్పిందో కూడా చూడటం అవసరం. అసలు ఏమన్నారంటే మనుషులందరూ సమానం కాదు. దేవుడి యొక్క ముఖం నుండి బ్రాహ్మణుడు, భుజాల నుండి క్షత్రియులు, నాభి నుండి తొడల నుండి వైశ్యులు, పాదాల నుండి శూద్రులు పుట్టారు. ఇది ఫస్ట్ పాయింట్. మానవులందరూ సమానం కాదు, దేవుడే ఇట్లా సృష్టించిండు, ఎక్కువ తక్కువలు మామూలే, దీన్ని ప్రశ్నించకూడదు అనేది మనుస్మృతి లోపల చాలా స్పష్టంగా రాయపడింది. మనుస్మృతి అనేది 26 శ్లోకాలతోని 2500 పైగా 26 స్మృతులతోని 2500 పైగా శ్లోకాలతో ఉన్నది. మన భారత రాజ్యాంగం ఎట్లయితే 12 అధ్యాయాలతోని 444 ఆర్టికల్స్తోని ఎట్లయితే ఉందో అట్లనే ఇవన్నీ ఉన్నాయి. ఒకటో స్మృతి 31వ శ్లోకం చాలా స్పష్టంగా ఏం చెప్పుద్దంటే మనుషులందరూ సమానం కాదు అని చెప్పు, దేవుడే వీళ్ళందరినీ ఇట్లా పుట్టించారు అని చెప్పు. తర్వాత బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు మాత్రమే చదువుకోవాలి అంటే వాళ్ళంతా కలిపితే 15-20% కంటే ఎక్కువ ఉండదు. మిగతా 75-80% మంది శూద్రులు, వీళ్ళు చదువుకోకూడదు. అవునండి, సరే, కరెక్ట్ సార్. ఇప్పుడు బ్రాహ్మణులు చదువుకుంటారు, వాళ్ళు యజ్ఞాగాలు చేస్తారు. క్షత్రుడు చదువుకుంటారు, రాజ్యాన్ని పాలిస్తాడు. వైశ్యులు చదువుకుంటారు, వ్యాపారం చేస్తారు. శూద్రులు పొలాల్లో పని చేసిన వాళ్ళు, చేయాల్సిన పని, బట్టలు ఉతకాల్సిన వాళ్ళు, కళ్ళు గేయాల్సిన వాళ్ళు, గోడలు కట్టాల్సిన వాళ్ళు, ఈ కరపని జైలు అందరూ చదువుకుంటూ కూర్చుంటే పనేవాడు చేస్తాడు. చెప్పండి సార్. అంటే పని వీళ్ళు ఎందుకు చేయాలి? వాళ్ళ ముగ్గురికి 3 పనులు ఉన్నాయి. వాళ్ళకి ఎవడొప్ప చెప్పిండు ఆ పని? అది సుఖవంతమైన పని, సంపదను కూడా కొట్టుకునే పని, చదువుకునే పని వాళ్ళకు ఉండాలి. వెట్టి చాకిరి చేసి ఆస్తులు లేకుండా, చదువు లేకుండా ఉండే పని శూద్రుడికి ఉండాలనా? అంటే అది దేవుడు ఇట్లా సృష్టించిండని చెప్పి మోసం చేసి ఈ 80-85% మంది జనాలని ఇంతకాలం అణిచిపెట్టింది ఈ బ్రాహ్మణ క్షత్రియ ఈ సెక్షన్స్. ఇప్పుడు అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఈ మనుస్మృతిని అయితే తగలబెట్ట పక్కన పెట్టండి. అసలు ఏముందో కూడా మనం ఒకసారి పరిశీలించడం అవసరం. అందుకోసమే 1వ స్మృతి 31వ శ్లోకంలో మనుషులందరూ సమానం కాదు, ఎక్కువ తక్కువలు ఉన్నాయి, నేనే దేవుడే ఇట్లా సృష్టించిండు అనేది. తర్వాత బ్రాహ్మణుడు ఈ పని చేయాలి, వాడు ఏమి చేయొద్దట, సోమరి ఉండాలన్నట, వాడు శారీరక శ్రమ చేయొద్దట, వాళ్ళ మిగతా జనం అంతా కూడా వచ్చి వీనికి సమర్పించుకోవాలన్నట. ఇది చెప్పాడు.
మన వైశ్యులు ఏం చేయాలన్నట, ఈ శూద్రులతో పని చేయించి వాళ్ళ దగ్గర అట సంపదనంతా తీసుకొచ్చి ఈ బ్రాహ్మణుల దగ్గర క్షత్రుల దగ్గర పెట్టాలన్నట. తర్వాత శూద్రులు ఏం చేయాలన్నట, మారు మాట్లాడకుండా ఈ పై 3 వర్ణాలకి సేవ చేయాలన్నట. వాళ్ళు చదవకూడదట, వాళ్ళ సంపద కలిగి ఉండకూడదట. ఈ రాజు ఏం చేయాలి, ఈ క్షత్రియుడు ఏం చేయాలి, ఇది ధర్మం, ఈ మనుధర్మం, ఈ ధర్మాన్ని కాపాడాలన్నట. ఇది రాశారండి. ఇలా లేకపోతే సమాజం నడదు కదా, వ్యవస్థ నడదు కదా. ఎందుకు నడవదు అండి? వాడిని కొంతకాలం వ్యవసాయం చేయించరాదండి, వాడిని కొంతకాలం చెప్పులు కుట్టించరాదండి, వీడిని కొంతకాలం ఆడబెట్టరాదండి. మనుషులందరూ సమానమే అనేది మన రాజ్యాంగం. మనుషులను సమానం అని చెప్తున్నారు. అయితే ఇంకా ఏం చెప్పారు, ఒట్టిగా జనరల్గా మాట్లాడటం కాదు. మనం 2వ స్మృతి 16వ శ్లోకం లోపల ఎవ్వరు అంటే కింది సూత్ర వర్గం చదువుకోకూడదని. తర్వాత 8వ స్మృతి 417వ శ్లోకం ప్రకారంగా శూద్రులు ఎవరు సంపద కలిగి ఉండకూడదండి. తర్వాత ఈ శూద్రులందరూ ఎందుకు చేయాలిట అంటే, శూద్రులు పుట్టిందే ఈ పై 3 వర్ణాలకి సేవ చేయటం కోసము అని 8వ స్మృతి 413వ శ్లోకం చెప్పుద్దండి. తర్వాత ఈ కులాంతర వివాహాలు జరుగుతుంటాయి చూడు, మనం కులాంతర వివాహం చేసుకోగానే చంపేస్తుంటారు కదా, ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. తెలంగాణలో కూడా చాలా జరిగింది. దీనికి మనుధర్మశాస్త్రమే కారణం అండి. మనుధర్మశాస్త్రం ఏం చెప్పిందంటే, ఎవడన్నా కులాంతర వివాహాలు చేసుకుంటే వాడిని చంపేయాల్సిందే అని మనుధర్మశాస్త్రం చెప్పింది. అంటే బ్రాహ్మణులు కూడా చంపేయాలా? ఎవడైనా కులాంతర దానికి ఒక వేరే శిక్ష ఉంది మళ్ళీ. అదే మరి కింది కులాల వాళ్ళు ఎవరన్నా పై కులాల వాళ్ళని చేసుకుంటే వాళ్ళని చంపేయాలి. ఒకవేళ పై కులం వాళ్ళని కనుక చేస్తే వాళ్ళు ఏమంటారు, ప్రాయచిత్తం కోసం వాళ్ళకి ధనధాన్యాలు ఇచ్చి విహారయాత్రలకు పంపాలట. 1వ స్మృతి 64వ శ్లోకం అండి అది. అనేది ఏంటంటే, ఇట్లాంటి వాళ్ళకు అవసరమైన వాటన్నిటిని ఆ విధంగా రూపొందించి ఇది ధర్మం అని రాజు ఏం చేయాలి, ఈ ధర్మాన్ని కాపాడాలి. ఇది మనుస్మృతి అండి. అయితే దీన్ని ఇంగ్లీష్ వాడు వచ్చిన తర్వాత ఇదెక్కడి దుర్మార్గం, ఇదంతా 1 సైడెడ్గా ఉంది, 5% 10% మందికి కోసమే ఇది మనుధర్మశాస్త్రం ఉన్నది, దీన్ని ఈ భారతీయ సమాజాన్ని నాశనం చేస్తుందని వాడు కొంచెం కనికరించి ఏం చేసిండు, ఈ చట్టాలకు వ్యతిరేకంగా 1773లో రెగ్యులేటరీ యాక్ట్ అనే దాన్ని పట్టుకొచ్చి, అప్పటికే ఆడ శిశువులు పుడితే చంపేసే హక్కు ఉంది తల్లిదండ్రులకి, దాన్ని నిషేధించి తర్వాత 9 సంవత్సరాలకు లోపే పెళ్లి చేయాలి ఈ మనుస్మృతి ప్రకారంగా. అంటే ఒకవేళ అట్ట గనుక చేయకపోతే ఆ తల్లిదండ్రులు వేసే ఆ కులం శిక్షేస్తుంది అన్నమాట. దీన్ని నిషేధించిండ్రండి వాళ్ళు, బాల్య వివాహాలను నిషేధించిన వాళ్ళు. తర్వాత భర్త చనిపోతే భార్య ఏదైనా తప్పు చేస్తుందో ఏమో అని భార్యని ఆ భర్త స్థితిలో చంపేది వీటన్నిటినీ ఇంగ్లీషోడు చట్టం చేసి ఇవి దుర్మార్గం, ఇది అన్యాయం, ఇది చేయడానికి వీలు లేదని శిక్షలు వేస్తే మొత్తం భారతదేశంలో ఈ బ్రాహ్మణ సెక్షన్స్ అంతా కలిసి మన ధర్మము మన ధర్మాన్ని ఇంగ్లీషోడు ఎక్కడోడో వచ్చి నాశనం చేయాలని ప్రయత్నం చేస్తాండి అని ఇంగ్లీషోడికి వ్యతిరేకంగా ఉద్యమాలు తీశారండి. చివరికి 2వ వివాహం చేసుకోవటం అనేది కందుకూరి వీరేశలింగం మీరు చూశారు కదా, దీన్ని నిషేధించారు. 2వ వివాహం చేసుకోవచ్చు అని. అట్లెట్లా మా తప్పు ఇది, వీళ్ళంతా మా సంస్కృతిని నాశనం చేస్తానని ఆ సంస్కరణ దాగనీయలేదు. ఇక వాడేమనుకుంటూ ఇంగ్లీష్ వాడు కూడా వాళ్ళ సాగు వాళ్ళు దావని మన దోపిడేదో మనం చేసుకొని పోదాం అని వాడు దీన్ని పెద్ద లెక్క చేయలేదు. అయితే వీటన్నిటినీ ఖచ్చితంగా నిషేధించేలాగా 1950 లోపల మనకు వచ్చిన రాజ్యాంగమే. అది చిన్న ప్రశ్న సార్ నాకు. ఇప్పుడు మను ధర్మశాస్త్రం వచ్చింది, రాజ్యాంగం వచ్చింది. 90 సంవత్సరాల క్రితం అయిన మను ధర్మశాస్త్రాన్ని దహనం చేశారు అంబేద్కర్ గారు. తర్వాత 23 సంవత్సరాల తర్వాత రాజ్యాంగాన్ని అమల్లో. ఈ మనుధర్మ శాస్త్రం ఈ రాజ్యాంగం ఏదైనా దాన్ని లేకుండా చేయగలిగిందా, దాని యొక్క తీవ్రత ఏమైనా తగ్గించిందా? ఒకటి, మనుధర్మ శాస్త్రం యొక్క తీవ్రత అంటే ఒక రూపం పోయి ఇంకొక రూపం వస్తుంది. ఇప్పుడు అప్పట్లాగా రూడ్గా లేకపోవచ్చు, కానీ దాని ప్రభావం ఇప్పుడు ఉన్నది సమాజం మీద.
మీరు ఎవరినైనా అడగండి, మీరు ఎందుకు పేదోళ్ళు అని అడగండి, మా కర్మ మా పూర్వజన్మ అంటారా అనరా? అది మన ధర్మశాస్త్రం. మనల్ని వాళ్ళు దోపిడీ చేయటం వల్ల మనం పేదోళ్ళమైనాము, మమ్మల్ని అణిచేయబట్టి పట్ల మేము పేదోళ్ళమైనాం అని రాదు. దేవుడే మాకు నొసట రాసిండు, పెట్టుపుట్టలేదు, మా కర్మ అట్ట ఉంది. మేము ఈ జన్మ లోపల కాస్త ఎక్కువ కష్టపడితే, మేము నిజాయితీగా ఉంటే, పై వర్గాలకి బాగా సేవ చేస్తే మనల్ని కరుణిస్తారు, మళ్ళీ రాబోయే జన్మ లోపల మేము సుఖంగా ఉంటామని నేర్పింది. ఇదంతా ఇది మన ధర్మశాస్త్రమే, దాని ప్రభావమే. మన ధర్మశాస్త్రం ఇప్పుడు ఆడింది అని చాలామంది అనుకుంటారు. కానీ ఇప్పుడు కూడా తర్వాత ఇప్పటికీ చండీ యాగాలు అది ఇది అదంతా ఎవరు చెప్పారు? అది మన ధర్మశాస్త్రమే. తర్వాత ఏ కులం వాళ్ళు ఆ కులమే పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకోవటం అనేది జరిగితే ఏ కులం వాళ్ళు ఆ కులమే పెళ్లి చేసుకోవాలి. ఎవరు చెప్పారు మనకి ఇది? ఎవరు నేర్పింది ఇది? ఇంకొక యుక్త వయసులో ఉన్న ఒక యువకుడు యుక్త వయసులో ఉన్న ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఏం తప్పది? కానీ మన భారతీయ సమాజం లోపల తప్పది. అది చాలా చంపేయబడే అంత తప్పు. అంత కూడా ఇప్పుడు మీరు కులాంత గురించి చెప్తున్నారు. ఇప్పుడు టెక్నాలజీ పెరిగిన తర్వాత, సాఫ్ట్వేర్ బాగా వచ్చిన తర్వాత కులాలు గోత్రాలు కూడా ఎన్నుకుంటేనే కానీ ఆ గోత్రాలు కూడా, అదే నేను అనేది, మనుధర్మశాస్త్రం ఎంత పెనట్రేట్ అయిపోయిందంటే మన టెక్నాలజీలు కూడా వచ్చేసింది అంటారా? అన్నిట్లకు దొరపడ్డదండి, ఈవెన్ టెక్నాలజీ మనం చూస్తే సాఫ్ట్వేర్లో కూడా వాడు వాని కులం వల్ల అవునా కాదా అని యజమాని చూసుకొని చేసుకునేవి కూడా ఉన్నది. కింది కులాలకు సంబంధించిన వాళ్ళు ఆ పేర్లని బట్టి, వాళ్ళ ఎడ్యుకేషన్ బట్టి, వాళ్ళ ఊళ్ళని బట్టి కూడా వాళ్ళు ఆ ఉద్యోగాలు ఇవ్వకపోవటం కూడా ఉంటుంది. కాబట్టి ఈ కుల వివక్ష ఇంత ఉండటానికి, కుల భేదాలు ఇంత ఉండటానికి, సమాజం చిన్నాభిన్నం కావటానికి మూలం ఇక్కడ ఉంది. కాబట్టే మన ధర్మశాస్త్రం అనేది ఇంత దుర్మార్గమైంది. కాబట్టి అదేదో ఒకనాడు ఉండే ఇప్పుడు లేదని కాదు, అది సృష్టించిన భావజాలం ఇవాళ భారతీయ సమాజాన్ని అందరినీ జీర్ణించుకొని పోయింది. ఇప్పుడు ప్రశ్న సార్, ఇప్పుడు ఒకటి ఇటీవల కాలంలో ఈ బీజేపీ అధికారులకు వచ్చిన తర్వాత ఈ రాజ్యాంగ స్థానంలో మనుధర్మ శాస్త్రాన్ని తీసుకొచ్చే ఒక కుట్రలో ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పి వినిపిస్తుంది. అది వాస్తవేనా? రాజ్యాంగం ఇప్పుడు బీజేపీ వచ్చిన తర్వాత, అధికారులకు వచ్చిన తర్వాత ఇటీవల కాలం గత 10 సంవత్సరాలకి, ఇటీవల కాలం మరీ 2-3 సంవత్సరాలు, గత 10 సంవత్సరాలు జరుగుతున్న చర్చ ఇటు 2-3 సంవత్సరాలు మరి ఎక్కువ జరుగుతుంది. రాజ్యాంగం బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగ స్థానంలో మనుధర్మ శాస్త్రం రాజ్యాంగం పెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అని ఒక చర్చ అనేది కానీ వార్తలు వస్తున్నాయి. అది వాస్తవమేనా? వాస్తవం కాకపోవటం ఏంటండి, ఇవాళ మొత్తంగానే ఇప్పుడు విద్యని ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఏంటంటే విద్య వల్ల విజ్ఞానవంతులైతారు, విద్య వల్ల సైన్స్ డెవలప్ అవుతుంది. సైన్స్ డెవలప్ అయితే ఈ మూఢనమ్మకాలు పోతాయి, ఈ కుల వ్యవస్థ పోద్ది, ఈ అందరూ సమానం అనే భావం వస్తుంది, తర్వాత ఈ అందరి లోపల చైతన్యం వస్తుంది. కాబట్టి విద్య లోపలనే ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్చాలని ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే భగవద్గీతని, భారతాన్ని, రామాయణాన్ని ఇట్లా వీటన్నిటిని సబ్జెక్ట్స్గా పెడతాండ్రు ఒకటి. తర్వాత ఎవరెవరైతే అభ్యుదయవాదులు ఉండరో, శాస్త్రీయ ఆలోచన కలిగిన వాళ్ళు ఉండరో, ప్రజలని శాస్త్రీయ విజ్ఞానం వైపు తీసుకురాగలిగే టీచర్స్ ఉంటారో వాళ్ళందరినీ బదిలీ చేస్తాను. ఎవరెవరైతే ఈ ఆధిపత్య కులాల నుంచి వచ్చి ఈ బ్రాహ్మణీయ భావజాలాన్ని అభివృద్ధి పరుస్తారో వాళ్ళని తీసుకొచ్చి టీచర్స్గా పెడతాను. ఇది ఒక భాగం. తర్వాత గుళ్ళకి గోపురాలకి వీటికే బడ్జెట్ని కేటాయిస్తాను. తర్వాత ఈ గుళ్ళని కట్టడం, అసలు జనాలకి ఉండటానికి ఇల్లు లేవు. ఉదాహరణకు శ్రీరాముడికి నాకు తెలిసినంత వరకు భారతదేశంలోనట గుర్తించబడ్డ దేవాలయాలే, అంటే పూజారులుండి గుర్తించబడ్డ దేవాలయాలు 56,000 గుళ్ళు ఉన్నాయి అటనండి. 56,000 గుళ్ళు ఉన్నాయి అట. అంటే ఒక పూజారి ఉండి ఒక 2-2 పూజారులు, 3 అట్ట ఒక పూజారి కంటే పైకి అంటే నిత్య దూపదీపారాధన జరిగే గుళ్ళు 56,000 నిత్య దూపదీపారాధన జరిగే గుళ్ళు. ఆయనకు మళ్ళొక గుడి కట్టించే పని చేస్తున్నారు. కానీ అసలు భారతదేశం లోపల ఇల్లు లేని వాళ్ళు దాదాపు 1 కోట్ల మంది ఉన్నారు. అసలు వాళ్ళ గురించి ఆలోచించడం లేదండి. అంటే మనకి
తిండి గురించి ఇప్పుడు ఎప్పుడైనా మీరు చూడండి, ఇప్పుడు పాలకులుగా మోడీ కానీ ఆయన పార్టీ కానీ వాళ్ళు ఎప్పుడైనా లేదా సంఘ పరివార్ కానీ వీళ్ళంతా కూడా ప్రజల యొక్క ఆస్తులు, ప్రజలకి ఉద్యోగాలు కావాలని కానీ, ధరలు తగ్గించాలని కానీ, లేదా ప్రజల యొక్క ప్రయోజనాల కోసం ఉపయోగపడే ఇల్లు కట్టించాలని కానీ, లేదా ఇతర ప్రజల సౌకర్యాల గురించి ఎప్పుడు వాళ్ళు పోరాటం చేయంగా మీరు చూసారా అండి? దేవుని గుడి కట్టాలి, ఆడ పూజ చేయాలి, ఈడ యజ్ఞం నడపాలి. ఏందండి ఇది? ఎటు తీసుకుపోతున్నారు సమాజాన్ని? వెనక్కి తీసుకుపోవటం లేదండి. అసలు సమాజం జనానికి ఏం కావాలి అంటే, కొంతమంది ఉన్నత వర్గాల వాళ్ళు వాళ్ళ ప్రయోజనాల కోసం సమాజాన్ని తీసుకుపోవడం. ఈ దేశంలో హిందువుల దేశం ఇది. హిందువుల యొక్క మనోభావాలు కానీ, హిందూ యొక్క మత ధర్మాలు కానీ, హిందూ మత ధర్మాలను ప్రతిబింబించే మనుస్మృతి ఈ దేశాన్ని పనిచేయదా? ఒక్కటండి, అసలు హిందూ అనేది ఒక కులం లేదండి. ఎవరు హిందువు? బ్రాహ్మణుడు హిందువా, క్షత్రియుడు హిందువా, కోమటాయన హిందువా, మాలాయన హిందువా, మాదిగాయన హిందువా, రజకులు హిందువులా, మంగళోళ్ళు హిందువులా? ఎవరు హిందువులు? అసలు ఇది వీళ్ళకి సంబంధం ఏంటండి? ఎవడి కులం అంది. వీళ్ళందరూ ఒకే దేవుడికి ఒకే పూజ విధానాలు కానీ దేవుడు కానీ ఒకే విధంగా ఉంటుంది కదా. ఒకడు మారమ్మని పూజిస్తాడు, ఒకడు ఉప్పలమ్మని పూజిస్తాడు, ఒకడు రాముని పూజిస్తాడు, ఒకడు కృష్ణుడిని పూజిస్తాడు. ఏదైనా ఆగమ శాస్త్రం కానీ లేదంటే ఈ పూజా వైదిక ధర్మం కానీ పూజలు చేసే విధానం ఒకటే కదా. దేవుళ్ళ లెక్క పెట్టాలంటే కృష్ణ మతం, రాముని మతం, ఉపలమ మతం అట్లా చెప్పండి. ఈయన ఒక మతాల యొక్క అవతారాలు సార్. కాదండి, వీళ్ళు ఇవన్నీ ఒకటి ఎందుకు అవుతాయి? మళ్ళా దేనికి అదే కదా. ఎందుకు అవుతుంది? దశావతారాలు కాదండి, దశావతారాలను నువ్వు పెట్టింది. ఇప్పుడు ఇంకొక మాట చెప్పాలంటే ఏమంటారు, అందరూ దేవుడు ఒక్కడే, వీళ్ళే కావాలని చేస్తారు అని చెప్తారు కదా. మరి దేవుడు ఒక్కడా, ముగ్గురా, 100 మందా, 1000 మందా, 3,000,000? ఎవరు చెప్తారండి? ఇదే ఒట్టి అంబకు, ఒట్టి మూఢనమ్మకాలు, అశాస్త్రీయం. నేను అంటున్నా, అసలు దేవుళ్ళు వీళ్ళ దేవుళ్ళంతా ఎవడి పార్టీలాగానే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, టీడీపీ పార్టీ, బీజేపీ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ లాగానే అల్లా పార్టీ, మహమ్మద్ పార్టీ, రాముడి పార్టీ, కృష్ణుడి పార్టీ. ఏందండి ఇదంతా? అసలు వాళ్ళకి ఏమన్నా నిజంగానే దేవుళ్ళు వాళ్ళు నిజంగా ఏమన్నా ఉంటే వాళ్ళ భక్తులంతా కొట్టుకుంటుంటే ఏం చేస్తానండి? గడ్డి బీగుతారా? ఎంత ఒట్టి అంబకండి. కాబట్టి ఇలాంటి మూఢనమ్మకాలన్నింటినీ సృష్టించి సమాజాన్ని వెనక్కి నెట్టి ప్రజలందరినీ కూడా ఆలోచింపజేయకుండా, వాళ్ళ దైనందిక సమస్యల మీద ఆలోచింపజేయకుండా ఉండటానికి చేసే కుట్రండి. కొంతమంది స్వార్థపరులు తమ స్వార్థాన్ని కంటిన్యూ చేయడం కోసం చేసే పనులు ఇవన్నీ. ఈ విషయాన్ని దృష్టి పెట్టుకొని అంబేద్కరు రాముడి కృష్ణుడి రహస్యాలని ఒక పుస్తకం రాశాడండి. అది మొత్తం అసలు ఎంత దుర్మార్గం. అసలు బ్రహ్మ సరస్వతిని సృష్టించిండు, మళ్ళీ ఆయన పెళ్లి చేసుకుంటాడా? ఇది ఎక్కడిది అని అంటాడు ఆయన. అదేవిధంగా కృష్ణుడికి 1000 మంది గోపికలు ఉండటం ఏంటి? అది వ్యభిచారం కాదా అంటాడు ఆయన. రాముడు తన భార్యని అనుమానించి అగ్నిపాలు చేయటం ఎట్టని అసలు ఏం ఆదర్శవంతుడు అంటాడు ఆయన. మీరు చదవండి రాముడు కృష్ణుని రహస్యాలు. అందుకోసం ఈవెన్ ఇవాళ పెరియార్ వర్ధంతి. అయితే ఆయన అసలు రామాయణం అనే ఒక బుక్ రాశాడు. అది చాలా అద్భుతంగా ఉంటుంది. ఇవన్నీ చెప్తాడండి. ఎంత అమాయకులం మనం. 21వ శతాబ్దానికి వచ్చిన తర్వాత కూడా ఇంత వెనకబడి ఉన్నాం మన దేశం. అందుకోసం మన దేశం ఇంత వెనకబడింది కాబట్టి మనకంటే పెద్ద జనాభా ఉన్న చైనా లాంటి అడ్వాన్స్ అయినాయి. చిన్న జనాభా ఉన్న డెన్మార్కు, నార్వే, స్వీడన్ ఇలాంటి దేశాలు ముందుపడ్డాయి. కాబట్టి మనం ఈ మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా ఈ మనుధర్మ స్మృతి అయితే ఇప్పుడు ప్రభావంతో ఉన్న బాధ ఈ జనాన్నంతా విముక్తి చేయకుంటే దేశం ముందుకు పోతుందని చెప్తాడు. అదే మీకు ఒక్కటి సార్ ఫైనల్గా, ఇప్పుడు ఈ మనుధర్మ శాస్త్రం రాజ్యాంగం తీసుకుని కుట్రలు చేస్తున్నారని అన్నారు మీరు. దీన్ని అంబేద్కర్ రాజ్యాంగ స్థానంలో దీన్ని ఎట్లా ఎదుర్కోమని చెప్తారు ప్రజలకు మీరు? ఒకటేనండి, ఏ దేశమైనా బాగుపడాలంటే ఆ దేశం లోపల ఒక భావజాల విప్లవం రావాల్సిన అవసరం ఉంటుందండి. నువ్వు ప్రపంచం లోపల ఏ ఉద్యమాన్ని తీసుకో, ఏ విప్లవాన్ని తీసుకో, ఏ మార్పుని తీసుకోండి,
మొట్టమొదలు ఒక ఒక ఆలోచన కొంతమంది, ఒక వ్యక్తి కొంతమంది సృష్టిస్తారండి. ఆ ఆలోచనని కవులు, రచయితలు, మేధావులు, సామాజిక ఉద్యమకారులు సరఫరా చేస్తారు జనాలకి. అది జనం జీర్ణించుకొని వాళ్ళ మైండ్లకు ఎక్కించుకొని అది భౌతిక రూపం ధరించింది. అప్పుడే ఉద్యమాలు ఇప్పుడు వస్తాయండి. అంటే ఒక ఆలోచన ఉత్పత్తి అయింది ఒక వ్యక్తి ద్వారానో కొంతమంది వ్యక్తుల ద్వారానో. అది కవులు, రచయితలు, మేధావులు, సామాజిక ఉద్యమకారులు వివిధ రకాల పాటల ద్వారా, నాటకాల ద్వారా, ఇతర సాహిత్యం ద్వారా ప్రజల లోపలికి ఇంకిస్తారు, సరఫరా చేస్తారు. ప్రజలందరూ అయ్యి ఇంకించుకొని, అంటే వాళ్ళు జీర్ణించుకొని వాళ్ళు చైతన్యవంతులవుతారు. అయితే మన భారతీయ సమాజం లోపల ఎందుకు వెనకబడిపోయింది, ఎలాంటి విప్లవాలు జరగలే భారత సమాజంలో? కారణం ఏమనుకుంటారు? తరతరాల నుంచి ఈ మనుధర్మ శాస్త్రం ఏం చేసిందంటే, మనుస్మృతి ఏం చేసిందంటే, మనందరి మైండ్లలో తిరగబడకుండా, ఆలోచింపజేయకుండా చేసింది. పైగా 3000 సంవత్సరాలను మనం తీసుకుంటే, ఒక 100 సంవత్సరాల నుండే ఈ శూద్రులు చదువుకుంటారు. 180 మందిగా ఉన్న శూద్రులు చదువుకుంటారు. అంతకంటే ముందు ఈ శూద్రులు చదవటానికి వీల్లేదు, సంపద కలిగి ఉండటానికి వీల్లేదు. ప్రపంచం లోపల ఏ దేశంలోనైనా ఎవరైనా అవకాశం ఉంటే చదువుకునే ఉంది. కానీ ఇక్కడ ఈ రాజ్యాంగమే, మనుధర్మ రాజ్యాంగమే చదువుని సంపదని లేకుండా చేసింది, శాసనం చేసింది. చదివితే నాలుకలు పోయటం, చెవుల సీసం పోయటం, సంభూ కవతలు ఉన్నాయి అక్కడ, ఇవన్నీ చేసింది. సంపద కలుగుంటే అతన్ని శిక్షించడం, ఆయన సంపద తీసుకోవటం అనేది చేసింది. ఈ ధర్మాన్ని ఇదే మనుధర్మ స్మృతి, ఇదే మనుధర్మ శాస్త్రం. దీన్ని తగలబెట్టిన రోజు డిసెంబర్ 25, 1927. కాబట్టే దాని యొక్క ప్రభావం ఇప్పటికీ ఉంది. కాబట్టి ఒక పెద్ద భావజాల విప్లవం రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి దాన్ని జ్ఞాపకం చేయటం కోసమే రేపు డిసెంబర్ 25 నాడు ఈ మనుధర్మ స్మృతిని తగలపెడుతుంటారండి. అంటే చివరికి మనకు భారత రాజ్యాంగం, అంబేద్కర్ రాజ్యాంగం ఈ దేశానికి ఫిట్, మనుస్మృతి కాదు అని చెప్పదలుచుకున్నారా? 3 రాజ్యాంగాలు ఉన్నాయండి మన దగ్గర. మన భారతీయ సమాజంలో ఈ 3 సంవత్సరాల లోపల, 3000 సంవత్సరాల లోపల 3 రాజ్యాంగాలు మనం పరిశీలించవచ్చు. ఒక 1773 వరకు భారతీయ సమాజం లోపల రాజ్యాంగం అంటే ఒకటే, అది మన ధర్మశాస్త్రం, మన ధర్మస్మృతి. 1773 లోపల రెగ్యులేటరీ యాక్ట్ అనేటోడు ఇంగ్లీష్ పట్టుకొచ్చాడు. ఆడ నుంచి 1950 మధ్యలో కొంత ప్రయత్నం చేశాడు. కానీ తాను ఫోర్స్ఫుల్గా చేయలే. తాను తెచ్చిన చట్టాలను కూడా అమలు పరచలే. అయినా మనుస్మృతి కంటే బెటరే ఇంగ్లీష్ వాడు. దాన్ని మనం మొదటి 1773 కంటే ముందున్న దాన్ని మనం మనుస్మృతి, మనుధర్మశాస్త్రం అనొచ్చు, మన రాజ్యాంగం అనొచ్చు. 1773 నుంచి 1950 మధ్యలో ఉన్నది ఇండో బ్రిటిష్ రాజ్యాంగం. వాళ్ళు కొంత ప్రయత్నం చేసినారు. మన రాజ్యాంగం కంటే ఇది బెటరు, దానికంటే అనేక రెట్లు బెటరు 1950లో మనం ఇప్పుడు కంటిన్యూ అవుతున్న రాజ్యాంగం. ఈ రాజ్యాంగం ఏం చెప్పింది? చాలా చక్కటి దీంట్లో మనకి ఈ ప్రస్తుత రాజ్యాంగం 1950లో ఇచ్చిన రాజ్యాంగం 12 అధ్యాయాలతోని 440 ఆర్టికల్స్తోని ఇప్పుడు ఉన్నది. అప్పుడప్పుడు అవసరమైనప్పుడు సవరణలు చేస్తాం. అయితే ఎంత చక్కటి రాజ్యాంగం అంటే, ఆర్టికల్ 14 ఏం చెప్తుందంటే, చట్టం ముందు మనుషులందరూ సమానమే, కులము, మతము, ప్రాంతము, భాష, జాతి ఏమీ చూడటానికి వీలు లేదు. ఇది ఆర్టికల్ 14. అంతకుముందు ఏముంది సార్? మన రాజ్యాంగంలో ఒకటో స్మృతి 31వ శ్లోకం మనుషులందరూ సమానం కాదు అని ఉంది, క్లియర్గా ఉంది. ఇక్కడేమో ఈ రాజ్యాంగం ఏం చెప్తుంది? మనుషులందరూ సమానం అని చెప్తుంది, ఆర్టికల్ 14. తర్వాత అంటరానితనం అనేది, వాళ్ళు దేవాలయాలకు రాకూడదు, మనుషుల్ని ముట్టుకోకూడదు, అట్ట ముట్టుకుంటే శిక్ష, ముట్టుకున్న వాళ్ళకి శిక్ష. ఒక బ్రాహ్మణుడు ఒక దళితుడిని ముట్టుకుంటే వాళ్ళకి శిక్ష వేసేది, ఒక క్షత్రియుడు దళితుడిని ముట్టుకుంటే శిక్ష వేసేది. కానీ ఇప్పుడు ఈ చట్టం ఏం చేసింది? ఆర్టికల్ 17 అంటరానితనం నేరము, అంటరానితనం పాటించిన వాళ్ళని శిక్షించాలి
అని ఈ చట్టం. అంటే దానికి దీనికి ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి, పూర్తి రివర్స్. అదే తర్వాత అంటే కొంతవరకు అర్థమైంది సార్. నాకేంటంటే ఇప్పుడు నేను ఒక్కటే ఆగ్రహ అడిగేది, మనుధర్మశాస్త్రం కంటే భారత రాజ్యాంగం అనేది చాలా బెటర్. ఈ మనుధర్మశాస్త్రం ఎదుర్కోవడానికి అప్పుడు కుట్రలు జరుగుతున్నాయి, ఆ కుట్రలకు ఎదుర్కొంటే ఏం చేయాలి? వాట్ టు డూ, ఏం చేయాలి మనం? ఒకటేనండి, ఒక సాంస్కృతిక విప్లవం అనేది ఏ దేశంలోనైనా దేశం అడ్వాన్స్ కావాలంటే సాంస్కృతిక విప్లవం జరగాల్సిన అవసరం ఉంది. ఇవాళ అది తప్పు ఇది తప్పు అది తప్పు అంటున్నాం కానీ ఏది రేటు చెప్పటం లేదు. అంటే సాంస్కృతిక విప్లవం ఆర్థిక విప్లవం కాకుండా సాంస్కృతిక విప్లవం వస్తుందా? ఆర్థిక విప్లవం అంటేనేమో కూళ్ళ కోసం, జీతాల కోసం, భూముల కోసం, ఇళ్ల స్థలాల కోసం చేసేది ఆర్థిక విప్లవం. ఈ సామాజిక విప్లవం అంటేనేమో తరతరాల నుండి అణచివేయబడ్డ వర్గాలకు న్యాయం జరపడానికి చేసే సామాజిక న్యాయ ఉద్యమం సామాజిక విప్లవం. అర్థమైందండి. సాంస్కృతిక విప్లవం అంటే ఏంటంటే ఈ కుల భావనలు, మూఢనమ్మకాలు, తర్వాత ఈ వెనుకబాటుతనము, దీనన్నిటికీ పోగొట్టడానికి చేసేది సాంస్కృతిక విప్లవం, సంస్కృతి లోపల విప్లవం. ఇప్పుడు సాంస్కృతిక విప్లవం అనేది విస్తృతంగా జరగాల్సిన అవసరం ఉంది. కాస్తో కూస్తో ఆర్థికంగా వెల్ఫేర్ స్కీమ్స్ కానీ దానివల్ల కానీ జనం అంతా కలిసి ఆర్థిక పోరాటాలు చేసుకోవటం వల్ల కొంత ఆర్థిక విప్లవాలు ముందుకు పోతున్నాయి. విసులుబాటు, సామాజిక న్యాయం వీళ్ళంతా చైతన్యవంతులై మా 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 జనాభాకు తగ్గ వాటా ఏది అని కొంత అడిగి కొంత సాధించుకున్నారు. ఇది సామాజిక విప్లవంలో ఒక భాగం. సాంస్కృతిక విప్లవమే వెనకబడి ఉన్నాము. సాంస్కృతిక విప్లవమే వెనకబడి ఉన్నాము. ఆ సాంస్కృతిక విప్లవం కోసం ఇప్పుడు మనందరం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ డిసెంబర్ 25 నాడు మనుస్మృతిని తగలబెట్టే కార్యక్రమం దాంట్లో ఒక భాగం. ఓకే సార్, మీరు మా స్టూడియోకి వచ్చి అసలు మనుస్మృతి ఎంత ఘోరమైంది, ఈ దేశాన్ని ప్రజలు అంత ఇబ్బంది పెట్టింది, అంత విడదీసి ఎంత విద్వేషాలు ఎచ్చగొట్టింది. అదే సందర్భంలో దీనికి మనుస్మృతి స్థానంలో అంబేద్కర్ విరచిత రాజ్యాంగం ఎంత ఈ దేశానికి ప్రజలకు ఎంత రాయితీరాలంటే ఒక స్వేచ్ఛని ప్రసాదించిందో మీరు చెప్పారు. మీకు మా స్టూడియో తరపుని మా యొక్క ఛానల్ తరపున ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ అండి.